చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మనందరం కొడుక కొంత సమయము దేవుని మాటలు శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు దేవుని యొక్క మాటల కొరకు మనములు సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను వినటానికి మనం ఎదురు చూస్తున్న దినాలలో ఉండగా లోకములో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి కొన్ని రకములైనటువంటి అవాంఛనీయమైన కార్యములు జీవితాలను పాడు చేసుకోవటానికి మనసులు ప్రేరేపించబడుతున్న దినాలలో ఉన్నాయి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకుండా మంచి కోసము తపన చెందవలసిన మనసులు చెడు కొరకు పరుగులు తీసే దినాలలో మనం ఎవరు కొరక మంచి ఆలోచన కలిగి జీవిస్తారేమో, మంచి కోరికలు కలిగి ముందుకు నడుస్తున్నారేమని ఆకాశం నుంచి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క కోరికలు నెరవేర్చేవారు భూమి మీద కరువైపోయారు. పాతాళానికి చేరువవటానికి పాపాన్ని చెయ్యటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పాపమును చెయ్యుటకు మనసులను ప్రేరేపిస్తున్నటువంటి ఈ లోక ఆశలు మనుషుల హృదయంలోనికి వచ్చి ఇది తప్పు అని తెలియచేసే వాళ్ళు వాళ్ళకు లేనప్పటికీ అది తప్పు అని వారికి చెప్పినా వెనక నిజము మేము చేసేది కరెక్టే అనేటువంటి రోజుల్లో ఉన్నాం. ఎందుకు అలా ఉన్నామని చెప్తున్నానంటే తప్పు అని చెప్పేవాడు ఎవడూ కనపడటం లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే కరెక్ట్గా ఉన్నవాడు ఒక్కడు. అందరూ తప్పు చేసేవాళ్ళు ఇంకెవరు చెప్పగలరమ్మా? చెప్పండి. అందరూ అదే దారిలో ఉన్నాడు. మంచి దారిని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బాక్స్లో ఉంటారు. ఎవరైనా ఆలోచించారు? అందరూ అట్నే ఉన్నారు కదా. మంచి మార్గంలో వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారు? ఈరోజు మంచి మార్గంలో నడుస్తున్న మనుషులు వీళ్ళ దృష్టికి వెర్రివారిగా కనపడుతున్నారు. మంచి మార్గంలో జీవిస్తున్న ప్రజలు వీళ్ళ దృష్టికి దరిద్రమైన వాళ్ళుగా కనపడుతున్నారు. ఏమి ఎరగని వాళ్ళుగా కనపడుతూ ఉన్నారు. బాగా చాలా జాగ్రత్తగా ఈ సమయంలో బైబిల్ గ్రంథములు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం అంతటిలో భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరిలో గొప్పగా అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు. అంటే అభివృద్ధి అంటే ఆస్తిలోను, ఐశ్వర్యములోను, సంపదలోను, జ్ఞానములోను, వివేకములోను అంతటి వ్యక్తి ఒక్కడూ కనపడనంట. అంత గొప్ప వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన గురించి బైబిల్ చెప్పినప్పుడు నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే ఆయన గొప్పవాడు అవుటకు గల కారణం ఏమిటంటే అతడు దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. అసలు ఆ మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ మనిషి గురించి చూస్తున్నప్పుడు, అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తి ఎంత గొప్పగా అభివృద్ధి చెందాడంటే అతని జీవితము ఎవరితో సరిపోల్చటానికి కూడా కుదిరేది కాదు. అంత గొప్పగా అప్పుడప్పుడు అంటారు చూడండి, సింహాసనం మీద ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ? ఆకాశం అంతటి ఎత్తులో అతనుంటే భూమిలో ఉన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కనపడుతున్నట్టుగా. ఆ వ్యక్తి పేరే సొలొమోను. ఎవరమ్మా? సొలొమోను. ఈ సొలొమోను గురించి గొప్పగా చెప్పాలంటే రాజుల మొదటి గ్రంథంలో ఈయన గురించి ఒక 2 గొప్ప మాటలు చెప్పి నేను ముందుకు సాగుతాను. చాలా జాగ్రత్తగా. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23, 24 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఈ ప్రకారము రాజైన సొలొమోను బాగానండి ధనము చేతను జ్ఞానము చేతను భూపతుల అందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాకులు వినుటకై
లోకులందరూ అతన్ని చూడగోరు. ఎలాంటి వాడంటాము ఈ సొలొమోను? ధనమందును, జ్ఞానమందును, భూపతులందరిలో అదుకుడు. అంటే గొప్పవాడు. ఏమి ధనం తక్కువ, జ్ఞానము తక్కువ? అధిపతులు, భూపతులు అందరూ కూడా సొలొమోను గురించి వినటానికి, సొలొమోను గురించి చెబుతుంటే ఇంత గొప్పవాడు భూమి మీద ఉన్నాడా అన్నట్టుగా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన గురించి మరో మాట కూడా చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి జాగ్రత్తగా చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ బాగానండమ్మా. అతని బల్లా మీది భోజన పదార్థములు, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలు అందించు వారిని, వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన సంగతి నిజమే. నిజమే అనుకున్నాను. చదవమ్మా. నిజ వర్తమానమే గాని నేను వచ్చి దానిని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. ఈ సొలొమోను యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సొలొమోను ఇంటిలో భోజనపు బల్ల మీద ఆ భోజన పదార్థములు అలంకరిస్తున్నటువంటి అలంకారమును చూసి, ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ యొక్క వస్త్రధారణ చూసి, ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు చూసి, చుట్టుపక్కల వాళ్ళు సొలొమోను గురించి చెబుతుంటే ఇంత గొప్పవాడు నిజంగా ఉంటాడా అని నేను అనుకున్నాను. గాని ఈ రోజు నిన్ను చూచిన తర్వాత వాళ్ళు నాకు చెప్పింది నేను చూసిన దాంట్లో సగమే చెప్పారు. నీ అంత గొప్పవాడు ఎవరూ లేరు. ఎంత గొప్పవాడు! అంత గొప్పవాని గురించి మాట్లాడినప్పుడు, ఇంత గొప్పవాని గురించి భూపతులందరూ, అధిపతులందరూ, ఇతర దేశంలో ఉన్నటువంటి రాజులను, ఇతర దేశంలో ఉన్నటువంటి సంపన్నులను కూడా వచ్చి సొలొమోను గురించి వినాలనుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు వినాలనుకుంటున్నారంట. ఈ షేబా దేశపు రాణి అంటుందో, అయ్యా, నీ ఇంటిలో పని వాళ్ళలో ఒకదాని వలె నేను ఉండినా నాకు మేలు. ఎందుకంటే రోజు నువ్వు చెప్పే మాటలు వింటూ ఇక్కడే జీవనము సాగిస్తాను. రాణినైన నేను కూడా రాజరికమును వదిలిపెట్టి నీ ఇంట్లో పని మనిషిగా ఉండినా బాగుండునేమో. నీ ఇంట్లో పని వాళ్ళే నాకంటే గొప్ప వాళ్ళని అంటున్నాను. ఎందుకంటే సొలొమోను పలుకులు అంత బాగా ఉంటాయి అన్నమాట. సొలొమోను యొక్క పద్ధతులు అంత జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. సొలొమోను చేస్తున్న ప్రతి పని అంత గొప్పగా ఉంటుందన్నమాట. కాబట్టి సొలొమోను గురించి వినిన వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప వ్యక్తి భూమి మీద ఉన్నాడా అన్నట్టుగా. అయితే ఎంత గొప్ప వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుందా? ఆశ్చర్యం వేయదా? ఆశ్చర్యం. బాగానండి. అంత గొప్ప వ్యక్తి కూడా పాడైపోయినాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా వీళ్ళు అనుకుంటుంటారు, చాలా మంది అనుకుంటారు, నా కుమారుడు అంత మంచోడు భూమి మీద లేదు, నా కుమారుడు అంత గొప్పగా ఎవరిని నేను చదివించలేదు, అందరికంటే మంచిగా చదువుకున్నాడు, అందరికంటే మంచిగా బాగున్నాడు, ఒక ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు కలలు కన్నా ఇంత గొప్పవాడు కూడా పాడైపోవటానికి కారణం ఏదో ఉన్నది. నా భర్త మంచివాడు, నా భర్త అంటే గొప్పవాడు ఊరు లేరు, నా భర్త ఎక్కడ తప్పు చేసేవాడు కాదు, నా భర్త ఎవరితో పట్టించుకునేవాడు కాదు, నా భర్త నిజంగా నాకు రావటం అదృష్టం అనుకుంటున్నటువంటి గొప్పవాడున్నా
వాడు పాడవటానికి ఒక కారణం ఉంది. నా భార్య చాలా మంచిది, నా భార్య ఇలాంటిది ఈ ప్రదేశంలోనే లేదు, ఈమె యొక్క పనులు గాని, ఈమె చేస్తున్న పద్ధతులు గాని, ఈమె నన్ను గౌరవిస్తున్న పద్ధతులు చూసినప్పుడు ఇలాంటి భార్య ఎవరికి ఉండదేమో అనుకున్నాను. కానీ ఇలాంటి వాళ్ళు కూడా పాడవటానికి ఒక కారణం ఉంది. ఈరోజు ఆ కారణం మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు, కలలు కని ఉంటారు. ఎంత కలలు కంటారంటే పగుడు ఏమంటారు తెలుసా? పొగిడి 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 జనల పొక్కే తగిలి వీడు పాడైపోయారు. జనాల పొక్కు తగలటానికి ఏమన్నా అట్టికాయ జామకాయ అర్థం కాల జనాలకి. దిట్టు తగిలి నా బిడ్డ పాడైపోయాడు, దిట్టు తగలటానికి వాడు ఏమన్నా పిచ్చోడా? వాడు పాడవటానికి గల కారణం ఏంది? నీ భర్త చెడిపోవడానికి కారణం ఏంది? ప్రాణం కలిగిన భార్య చెడిపోవడానికి కారణం ఏంది? నీ కుమారుడు లోకంలో అందరికంటే గొప్పవాడిగా ఉన్నా వాడు పాడవటానికి ఏదో కారణం ఉంది. ఆ కారణం ఈ రోజు మనుషులకు తెలియక అందరూ ఇలా ఉన్నారు కాబట్టి ఈడు కూడా ఇట్లా అయిపోయాలి. ఊరు చెప్పారు అలా ఎవరుతారా? చూస్తా ఊరన్న పొరతలో చేయి పెట్టుకో తింటరాక కాదు, దానికి కారణం ఏదో ఉంది. అయితే ఈ రోజు ఈ కారణం ఏదో మనం తెలుసుకొని బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలోనికి చాలా జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము 1 నుంచి చదవండమ్మ. మోయాబీయులు, ఎదోమీయులు, జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పకుండునట్లు త్రిప్పేది కనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. ఎవరికి సెలవిచ్చాడు? మీరు గొప్పవారు, మీకు విలువలు ఉన్నాయి, మీకు ఒక పద్ధతి ఉన్నది, మీకు 10 మందిలోకి పోతే ఒక ఘనత ఉంది, నిన్ను చూసి 10 మంది గొప్పగా అనుకుంటారు. నిజంగా ఇలాగ బతకాలరా, ఇలాంటి పద్ధతి కలిగినోడు కావాలరా. పక్కనోళ్ళ వైపు కళ్ళెత్తి కూడా చూడడు, పక్కనోళ్ళ విషయాలు సరే కనీసం పట్టించుకోడు, ఎవరి గురించి పట్టించుకోదు, చాలా గొప్పోళ్ళు అంటున్నారు. ఇలాంటి వాళ్ళు పాడవటానికి గల కారణం ఏమిటో మనకు అర్థం కావాలి. ఈరోజు చూసినప్పుడు పెళ్ళైన కొత్తలో ఉన్నప్పుడు భార్య అంత మంచిది ఎవరు ఉండరు. భర్తకు చాలా మంచిది, నా భార్య పక్కింటికి పోదు, అసలు బాగా ఎవరితో మాట్లాడదు, నా గురించే పట్టించుకుంటది, ఎవరి గురించి పట్టించుకోదు. భార్య కూడా భర్త గురించి చెప్పుకుంటది, నా భర్త చాలా మంచోడు, ఎలాంటి అందరిలాగా చెంది పనికి మాలినటువంటి చిల్లర పనులు చేసేవాడు కాదు, చాలా మంచోడు అనుకుంటారు. ఇంత గొప్ప వాళ్ళు కూడా పాడవటానికి గల కారణం ఏదో ఉంటది. నా కుమారుడు చాలా మంచివాడు, మంచిగా చదువుకున్నాడు, మంచి ప్రయోజకుడయ్యాడు, ఎవరు చదవకపోయినా నా కుమారుని గొప్పవాడిగా చదివించి ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని నేను ఎంతో ఆశ కలిగి రాత్రింబగులు నిద్రాహారాలు మానుకొని ఉన్న కష్టార్జిత మొత్తం వాడి కోసం తగలబెట్టాను, వీడు ప్రయోజకుడు అవ్వాలనుకుంటావు. ఎంత గొప్పవాడు కూడా పాడైపోవటానికి కారణం. అందుకని ఏమన్నాడంటే, అమోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సిదోనీయులతోనూ మీరు సహవాసం చెయ్యకూడదు అన్నాడు. వాళ్ళ పద్ధతులు వేరు, నీ పద్ధతులు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు, నీ వ్యవహారాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ జ్ఞానం వేరు, వాళ్ళ జ్ఞానం వేరు. వాళ్ళ జ్ఞానం ఎలాంటిదంటే మట్టిలో బురద పురుచుకునే జ్ఞానము వాళ్ళది, నీ జ్ఞానం ఎలాంటిదంటే ఒక రేంజ్ లో ఉన్న జ్ఞానం నీది. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులారా మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇశ్రాయేలీయులారా మీకు కొన్ని కట్టడలు ఉన్నాయి, మీరు నివసించేటువంటి దేశంలో మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ లేని వాళ్ళతో మీరు తిరిగితే మీకు కూడా రూల్స్ ఉండవు, గుర్తుపెట్టుకో. రూల్స్ అంటే తెలుసా? కట్టడలు. పద్ధతులు లేని వాళ్ళతో నువ్వు తిరిగితే నీకు పద్ధతులు ఉండవు, పద్ధతులు లేని వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు పద్ధతులు మర్చిపోతావు, నీ విలువ నువ్వు పోగొట్టుకుంటావు. ఏందిరా నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు విలువ కలిగిన వాడివి కదా, నువ్వు ఏందిరా ఇక్కడ కనపడుతున్నావంటే నీ విలువ నీకు తెలియకుండానే నువ్వే పోగొట్టుకొని ఉంటావు. అదే సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా చదవండి, కిందికి చదువుకుంటున్నానమ్మా, ఎంత బాగా చూడండి. వారితో అయితే రాజైన సొలొమోను చదవండి త్వరగా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపనపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల
యథార్థముగా కాకపోయెను. ఎవరి హృదయము బాగలేదంట చివరిలో? మొదట్లో గొప్పోడే సొలొమోను. ఎంత గొప్పవాడంటే భూమి మీద ఉన్నటువంటి భూపతులందరికంటే గొప్ప జ్ఞానము కలిగిన వాడు. సొలొమోను గురించి షేబ తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి వినగలుగుతున్నారు. ఎంత గొప్పవాడా! అయ్యో, ఆయన నోటి నుంచి 2 మాటలొస్తే ఆ మాటలు విని జీవితము అంతటితో ముగిస్తే చాలనుకున్నాడు. అంత గొప్పవాడు. ఎక్కడ గూడక మచ్చైనా, మడతైనా ఏ విషయంలో గూడక తప్పులు గాని ఏది లేనివాడు. ఒకడికి పెట్టేవాడు. ఎందుకంటే అతనికి ధనములో తక్కువ లేదు, అతనికి ఐశ్వర్యంలో తక్కువ లేదు, అతనికి సంపదలో తక్కువ లేదు, అతనికి దేనిలో తక్కువ లేదు. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు ఎక్కడికెళ్ళినా సంపాదిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. జ్ఞానము కలిగిన వాడు ఎక్కడ ఉన్నా సంపాదిస్తాడు. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, ఏనుగు సచ్చినా 10,000, బతికినా అంటే నువ్వు విలువ కలిగినవాడు అయితే నువ్వు ఎక్కడ ఉన్నా నీకు విలువ ఉంటది. ఆ విలువ పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నీ లెవెల్ ఇది. నీ లెవెల్‌కు తగిన వాళ్ళతో నువ్వు తిరగకుండా పనికి మాలిన వాళ్ళతో తిరిగి నీ విలువ పోగొట్టుకున్నావు. అర్థమైందా? నా లెవెల్ ఒకటుంది. నా రేంజ్ ఒకటుంది. నేను ఎవరితో కూర్చోవాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి దగ్గర మాట్లాడాలి, నా రేంజ్‌ని బట్టి నేనుంటే నాకు విలువ ఉంటది. సొలొమోను రేంజ్ ఏమైందమ్మా? ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు ఇప్పుడు చెప్పండి? చాలా జాగ్రత్తగా చెప్పండి. ఎందుకు తగ్గించుకున్నాడంటే 11 వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. చాలా మందికి మీరు అందరూ అనుకుంటారు వాళ్ళ భార్యలు అతని యొక్క హృదయం తిప్పారా అని. కాదనట్లేదు. 11 వచనం చదవండి. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు నీవు ఆశ్రయించకపోవుట నేను కనుగొన్నాను. నేను నీతో కొన్ని నియమాలు కట్టడలు పెట్టాను. ఏంటి నీ నియమాలు ఏంటివి? నీ కట్టడలు ఏంటివి తెలుసా? నీ నియమం తెలుసా? భార్య నియమం భార్యకు తెలియాలి, భర్త నియమం భర్తకు తెలియాలి, పిల్లల నియమాలు పిల్లలకు తెలియాలి. ఈరోజు నియమాలు ఒక్కడికి గుర్తులేవు. భార్య భార్యలాగా బతకటంలా, భర్త భర్తలాగా బతకటంలా, పిల్లల పిల్లల్లాగా బతకటంలా. అందుకే అందరూ కూడా పనికి మాలినోళ్ళగా తయారైపోయారు. ఏందమ్మా ఇలా ఉన్నావంటే, ఆమె ఏమన్నా వాళ్ళ భర్త పెడుతుందని నేను పెట్టడానికి. వాళ్ళ భర్త ఎంత మంచోడు, వేసుకొని తింటాడంటే దారి తప్పింది కాబట్టి వాడు పోయి వేసుకొని తింటున్నారు. మరి నువ్వు దారిలో ఉన్నావా, దారి తప్పావా? నియమాలు ఏమయ్యారు? మరిచిపోయారు. నియమాలు గుర్తు పెట్టుకోకుండా పోయారు. కావాలంటే చదువుకున్న పిల్లలకు చెప్తున్నాను చూడండి. మీ ఇళ్ళలో చదువుకున్న పిల్లోళ్ళు ఉంటే, చదువుకున్న పిల్లలకి టీచర్స్ ఏం చెప్తారంటే, రేయ్ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ తిరిగినా కూడా ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం కనీసం 1 గంటైనా చదువురు అంటారు. ఎందుకు తెలుసా? ఏ పుస్తకములో కూడా ఎక్కడైనా కూడా ఏదో కొద్ది జ్ఞానం ఉంటది. కానీ సొలొమోను ఏం చేశాడంటే, చదవండమ్మా అక్కడ, చదువుకుంటారండి. నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నేను చేసిన వాగ్దానము కొరకు నీ రాజ్యం మొత్తం అంటే నీ కాలంలో తీసేయను గాని నీ కుమారుల కాలంలో తీసేస్తాను. అంటే చేసిన పొరపాటు ఏంటంటే నీ విలువ నువ్వు కాపాడుకోవాలి. సొలొమోను ఎక్కడ ఉండాలమ్మ పద్ధతి కలిగినాడు? ఎక్కడ కూర్చోవాలి? రాజ కుటుంబంలో రాజులతో కూర్చోవాలి. రాజులతో కూర్చోవలసిన వాడు ఆ యొక్క పద్ధతుల ప్రకారం మోయాబీయులతో, అమాలేకీయులతో, సిదోనీయులతో కూర్చొని వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకొని వాళ్ళ పద్ధతులు అలవర్చుకొని వాళ్ళ కుమార్తెలను పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంది? అసలు అర్థమైంది ఇక్కడ అర్థమైపోయిందా? మనమేమనుకుంటాం తెలుసా? తప్పేమి లేదక్క, ఏది తప్పు లేదు. కానీ పద్ధతులు మారిపోతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తుంటాయి. ఈ టైంలో నేనేం పని చేయాలనేది గుర్తుంటదా? ఉంటది కదా, ప్రతి ఒక్కరికి ఉండదా? గుర్తుండదా? ఉండదా? ప్రతి వాళ్ళకు గుర్తుండాలి. ఇదిగో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది, 1 గంటకి ఇంటికి భర్త వస్తాడే, భర్త వచ్చేలోపు అన్నం రెడీ చేయాలని భార్య గుర్తుంటది. కానీ పద్ధతి లేని వాళ్ళతో కూర్చొని పద్ధతి పోగొట్టు.
నువ్వు కూర్చున్నావు కాబట్టి ఏంది? ఏమే లేచిపోయి ఉండలేదు, నేనేం వండుతానులే, వచ్చి ఒక గంట కూర్చుంటానులే. ఇదిగో ఉదయకాలం పనికి వెళ్ళిన నా తండ్రి సాయంకాలం దాకా కష్టపడి వస్తున్నాడు కాబట్టి నా తండ్రి కష్టార్జితమని నేను గుర్తించి ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 గంటల దాకా చదువుకొని తర్వాత రెడీ అయ్యి స్కూలుకు పోయి నా తండ్రి కష్టాన్ని గుర్తించాను గనుక నేను స్కూల్లో పద్ధతిగా చదువుకొని మరలా ఇంటికి వస్తే నా తండ్రి కష్టానికి విలువ ఉంటుందని తెలుసుకున్నవాడు ఎవరితో తిరుగుతున్నాడు? బడి బాట లేకుండా గాలోలతో పొలాల మిట్టి, చెట్ల మిట్టి, గుట్ల మిట్టి, సిగరెట్లు, మందు ప్యాకెట్లు తాగుతున్న వాళ్ళతో తిరిగినప్పుడు ఈడు పద్ధతులు వీడు మర్చిపోతారా, గుర్తుంటారా? రే స్కూలుకు పోవంటే వీళ్ళందరూ బుర్రా నేను పోవటానికి అని అండు. వాళ్ళతో తిరిగి అలవాటు పడిపోయాడు ఆ పద్ధతులు. ఏంద్రా ఇంత లేదు ఇప్పుడు అలవాటు, ఇంత కాదు, వాడు ఎవరితో తిరిగాడో వాళ్ళ అలవాటు వాళ్ళకి వచ్చేసాడు. మీకు అర్థమవుతుందా? బంగారాన్ని ఆడ పెట్టాలమ్మా? పిల్లలు బంగారం ఉంది ఉరకాడన్నా ఉందా లేదా? ఎక్కడ పెట్టాలి? బీరువాలో లోపల లాకర్లో దాటి వేసి పెట్టాలి. అదే బంగారాన్ని తీసుకొచ్చి నువ్వు చెప్పులు కాడ పెడితే నీవు నీ కుటుంబంలో తల్లిదండ్రులకు బంగారం లాంటి వాడివి. నువ్వు నీ భర్తకు బంగారము, నువ్వు నీ భార్యకు బంగారము. బంగారం అని తీసుకొచ్చి పనికి మాలిన వాళ్ళతో కలిపితే బంగారానికి కూడా కొన్ని రోజులకి ఏముండదు. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి. పనికి మాలిన వాళ్ళతో కలవటం వల్ల విలువ లేకుండా పోయింది. ఏందిరా నువ్వు పొజిషన్ ఏంది, నువ్వు తిరిగేది ఎక్కడ? నా రేంజ్ ఒకటి ఉంది, నా రేంజ్కి తగినట్టు నేను ప్రవర్తించాలి, నా రేంజ్కి తగినట్టు నేను మాట్లాడాలి, నా రేంజ్కి తగినట్టు నేను కూర్చోవాలి. నా రేంజ్ తగిన వాళ్ళ దగ్గర నేను ఉంటే నాకు విలువ ఉంటుంది. అదే రేంజ్కి తగ్గు వాళ్ళ దగ్గర నేను ఉంటే నాకేం విలువ ఉంటుంది? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీ అందరికి అర్థం కావటానికి. ఇంచుమించు 1వ తరగతి నుంచి ఎంసీ దాకా 22 సంవత్సరాలు చదివాను నేను. 4వ తరగతిలో బడి మానేసి బేల్దారి పని పోయి తాగుబోతోడుతో పొద్దుగూకులు నేను కూకుంటే నాకు విలువ ఉంటుందా? వాడు ఏంద్ర ఎక్కడ కనపడంటే వాడి రేంజ్ వేరంతే. నా లెవెల్ వేరు, వాడి లెవెల్ వేరు. వాడు కూర్చుండే స్థలంలో నేను కూర్చోవటం వల్ల నా విలువ కూడా పోగొట్టుకుని అవుతాను. అది అర్థం కాలే సొలొమోనుకి. అర్థమై ఉంటే బాగా బతికేవాడు. అర్థం కాక ఏమైంది తెలుసా? గ్రంథాన్ని చదవటం మర్చిపోయాడు. ఏం చదవటం మర్చిపోయాడు? గ్రంథమును చదవటం మర్చిపోయాడు. గ్రంథమును చదవటం మర్చిపోతే ఏం గుర్తుండవమ్మా? ఏం గుర్తుండవు? మీరు ఎప్పుడెప్పుడు చదువుకొని పోతారు కదా, రేపు పోవాలి కదా. చదువుకొని పోయేలోపు ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేస్తుండాలి. ఎందుకు? ఆడికి పోతే మళ్ళీ అలవాటు పడాలంటే 2 రోజులు పట్టుద్ది తెలుసా? అది తిరగేస్తుండాలి. ఇది ఏ పుస్తకమైనా మంచి పుస్తకం చదివితే చాలా మంచి లక్షణము తెలుసా? నా ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉంటాయి. రోజు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటాను. ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. ఎందుకంటే పుస్తకములో మంచిది ఉంటది. ఆ మంచిది మనం ఎక్కించుకోవటం వల్ల మనం కూడా ఒక మంచి వాళ్ళగా మారిపోతాం అంతే. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? సొలొమోను అమోనీయులతో కూర్చోవడం ప్రారంభించాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళ వారాలు పడుచుకున్నాడు, వాళ్ళ ఏసాలు వేస్తున్నాడు. లేదో ఒక స్వలాభం కోసం వాళ్ళ పద్ధతులు ఇచ్చి. ఎందుకంటే సొలొమోనుకు రాజ్యం ఎలాగొచ్చింది తెలుసా? మీ ఊరికైనా ఎలా వచ్చింది రాజ్యం? రాజు ఎట్టయ్యాడు సొలొమోను? తండ్రి వల్ల రాజు అయ్యాడు. యుద్ధం చేసేమని అయ్యాడా? ఇప్పుడు యుద్ధం చేత కాదు కాబట్టి తండ్రి వల్ల రాజు అయ్యాడు కాబట్టి దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకున్నాడు? రాజరికాన్ని, రాజ్యపెత్తనాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళతో వియ్యంకుడు అవుతున్నాడు. వీళ్ళతో సంబంధాలు కలుపుకున్నాడు. ఏంది బుద్ధిందా లేదా అసలు? నేను ఆలోచించండి. సంబంధాలు యుద్ధం అని ప్రకటించినోడితో సంబంధం కలిపేస్తున్నాడు. యుద్ధం అని ప్రకటించినోడితో సంబంధం కలిపేస్తున్నాడు. ఇటు సంబంధాలు కలిపి 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 మొత్తం ఎంతమందితో కలుపుకున్నాడు? 700 మందితో కలుపుకున్నాడు. ఊరు యుద్ధం చేస్తారు, ఊరని యుద్ధం చేస్తారా? ఇప్పుడు మనోడికి 700 మంది భార్యలయ్యారంటే లోపల శరీరంలో కామ కోరికలు పెరిగిపోతున్నాయి కాబట్టి పచ్చి తిరుగుబోతుడైపోయాడు. 300 మంది ఇప్పుడు కదా బైబిల్లో చక్కగా రాయబడింది. అది ఇలా ఉండటం వల్ల సొలొమోను విలువ కలిగినోడు కూడా ఏం పోగొట్టుకున్నాడు? ఈ రోజు నువ్వు మంచి పద్ధతి కలిగిన తండ్రివే, ఈ రోజు నువ్వు మంచి పద్ధతి కలిగిన తల్లివే, ఈ రోజు నువ్వు మంచి పద్ధతి కలిగిన బిడ్డవే, కానీ నువ్వు చెడు తిరుగుళ్ళు తిరగటం వల్ల నీ విలువ పోగొట్టుకుంటున్నావు. నువ్వు పద్ధతులను పోగొట్టుకోవటం వల్ల నీ విలువ పోగొట్టుకుంటున్నావు. ఏందిరా పిలుస్తున్నావు అంటే నువ్వేంద్ర పొద్దుగోకులు ఆ చుట్టమిటి ఈ చుట్టమిటి తిరిగి నువ్వు నన్ను పిలిచేది ఏందని అడుగుతున్నాడు. నిజంగా నీ విలువ. ఎందుకంటే మనిషి జీవితంలో విలువ ఉంటుంది. విలువ కలిగినోడు చెబితే విలువ కలిగినోడికి విలువ ఉంటుంది. సొలొమోను నోటి నుంచి ఏ మాట పలికినది ఎలా ఉంటుందంట?
అమూల్యముగా ఉంటది. అంత సొలొమోను విలువ లేనోడిగా మారిపోయాడు. ఎలాగంటే చూడండి, అసలు సొలొమోను ఎవరంటే రాజు, తెలుసా? రాజు. రాజుకు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే ద్వితీయోపదేశ కాండము 17 అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 17 అధ్యాయం 18 వచ్చిన 17, 18. ఆ, ఆ, ఆ. లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఎప్పుడైతే రాజుగా ఒక మనిషిని అభిషేకిస్తాడో, రాజుగా అభిషేకించడం అంటే తెలుసా? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా అలాగ రాజు అయిన తర్వాత అతని చేత ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేపిస్తారో ఆ టైంలో ఆ రాజు చేతికి ఏమిస్తారంట? బైబుల్. ఈ బైబుల్ ఇస్తారు. చిన్నది ఒకటి తయారు చేసి నీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు ఆయన దగ్గర ఉంచుకోవాలి? ఎందుకు ఉంచుకోవాలమ్మా? చదవండి కింద. అది అతని యొద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నయు ప్రతి దినము దానిని చదవాలి. ప్రతి దినము దాన్ని ఏం చేయాలంటమ్మా? ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదవాలి. ఎందుకు చదవాలంటే నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నీకు నేర్పిస్తుంది ఇది. ఈరోజు పద్ధతులు మారిపోవడానికి గల కారణం ఏంటంటే, భార్యకైనా భర్తకైనా పిల్లలకైనా చెప్తున్నానేనండి, ప్రతి దినము నువ్వు కూర్చున్నప్పుడు నీ పద్ధతులు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిరోజు గుర్తు రావాలి. ప్రతిరోజు గుర్తు రావాలి. గుర్తవుతాయి ప్రతిరోజు. నీళ్ళు ఇయ్యి అన్నారు అనుకోండి, ఉదాహరణకు పెళ్ళి మూడో రోజు నీళ్ళు ఇవ్వమన్నారు. పోయమ్మ నాడు మా మామ కుర్చీ మీద నుంచి లేచి కింద కూర్చుని ఎంత పద్ధతో కింద కూర్చొని అమ్మటే లేచి పరుగున పోయి నీళ్లు తెచ్చిచ్చాడు. దేవుడు బంగారం బంగారం. కొన్ని రోజులు బంగారం ఏమైపోయింది? కంచు ఇత్తడి కాదు, కంచు అయిపోయింది. అనకనకనకన మెండుతుంది. ఎందుకంటే నీళ్ళు ఏమిటి తెచ్చుకోలేవు. ఇస్తాడు దాన్ని ఎందుకు తగలబెట్టాడు? తప్పు ఏమిటి తెలుసా? భార్య విలువ భర్తకు ప్రతి దినము గుర్తుకు రావాలి. భర్త విలువ భార్యకు ప్రతి దినము గుర్తుకు రావాలి. ఎప్పుడైతే గుర్తు రాకుండా ఉంటుందో విలువ పోగొట్టుకుంటుంది. ఎప్పుడైతే విలువ పోగొట్టుకుంటుందో నీ పద్ధతికి తగ్గట్టుగా నువ్వు ఉండక దిగజారి బతికేస్తుంటావు. ఇంకా దిగజారిపోతుంటావు. ఏం జారిపోతారు? దిగజారిపోతారు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏమన్నా పాత భార్య ఏమన్నా చేదైపోయిందంటే, పాత భార్య ఎవరికి చేదు కాదు. భార్య పాతది కాదు, కొత్తది కాదు. నువ్వు ప్రారంభంలో చూపించిన ప్రేమ, ప్రారంభంలో చూపించినటువంటి ఆ యొక్క వినయ విధేయతలు ఇప్పుడు లేవు కాబట్టి నువ్వు చేదైపోయినావు. ప్రారంభంలో ప్రేమ. సాయంత్రం 5 గంటల కాగానే ఫోన్ చేసి, నేను వస్తున్నాను, చాక్లెట్ తెమ్మంటావా, లేకపోతే బిస్కెట్ తెమ్మంటావా, ఫ్రైడ్ రైస్ తెమ్మంటావని. కానీ వస్తా ఏమొద్దు, లేదు 2 బోండాలు చేసుకురమ్మంటావా. అంత సంతోషం ఉరికెడుతుంటారు. 4 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేయటం ఇబ్బంది పడిపోయిందంటే వాడిలో ప్రేమ తగ్గై ఉండాలి, ఏమలో పద్ధతైన మాట. ఎందుకంటే కండిషన్స్ గుర్తులేవు అంతే. కండిషన్స్ గుర్తు రావాలంటే నీ పద్ధతులు నువ్వు రోజు గుర్తు పెట్టుకోవాలి. నీ హృదయంలో ఒక భయం ఉండాలి. నీ హృదయంలో ఒక తపన ఉండాలి. నీ హృదయంలో ఒక ఆవేదన ఉండాలి. ఇదిగో ఆ దినమున సంఘం అంతటి ముందు, గ్రామం అంతటి ముందు, పెద్దల సమక్షంలో నేను వాగ్దానం చేసి, నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాను. కష్టమందును, సుఖమందును, నష్టమందును, ఇరుకులందును, ఇబ్బందులందును నా బ్రతుకు దినములన్నీ నీకు లోబడి జీవిస్తాను అని చెప్పావుగా.
అది రోజు గుర్తుపెట్టుకుంటున్నావా? రోజు గుర్తుపెట్టుకుంటున్నావా? ఎప్పుడైతే కట్టడలో మర్చిపోయావో అప్పుడే పనికి మాలిన దానివైపోయావు. ఎప్పుడైతే చెప్పాడు చూడండి, కష్టమందును సుఖమందును సంతోషమందును భారమందును ఇబ్బందులందును నీకు ఏదొచ్చినా నేను నిన్ను చూసుకొని నా బ్రతుకు దినములన్నీ నిన్నే ప్రేమిస్తానన్నావు చూడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాధ్యత మరిచిపోయావో బయటకు పోయినప్పుడు అటు ఇటు చూడబుద్ధి అవుతుంది కదమ్మా. కళ్ళు ఉన్న చూడటానికే కదా, పిచ్చి మాలోకలు చెప్తుంటారు కదా, చూడటానికి కదా. అటు ఇటు చూడబుద్ధి అయినప్పుడు నీ హృదయంలో ఒక గుర్తు రావాలి. ఆ దినమున సంఘం అంతటి ముందు, ఆ దినమున గ్రామం అంతటి ముందు, ఆ దినమున నా తల్లిదండ్రుల ముందు, పెద్దల ముందు సమక్షంలో భార్యను తప్ప ఎవరును ప్రేమించనని చెప్పాను కదా అని గుర్తొస్తే నువ్వు కుక్కలాగా ఎంగిలి ఇస్తర్లకు వెళ్ళవో. గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలంటే సొలొమోను గుర్తు రాలేదట. పాపం ఎందుకు గుర్తు రాలేదు? టైం అంతా పనికి మాలినోళ్ళతో తిరగటానికి సరిపోతే ఇంకేడ చదువుతాడు గ్రంథాన్ని? టైం అంతా వీళ్ళతో తిరుగుతున్నాడు. టైం అంతా ఇక్కడ వేస్ట్ చేసుకుని ఇంకెక్కడ ఉంటారు చెప్పండి? పద్ధతులు మరిచారు గనుక ఏమైపోయారు? ఆ ఏమైపోయారు చెప్పండి? తప్పు లేదు. నేనే పబ్లిక్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, మీరెందుకు భయపడతారు? పద్ధతులు మరిచారు గనుక విలువ పోగొట్టుకున్నారంటే, వాల్యూ పోగొట్టుకున్నారంటే అది కూడా క్యాజువల్ గా ఉంటది కాబట్టి పనికి మాలినోళ్ళు అయిపోయారని చెప్పండి. పద్ధతులు మరిచిపోయారు కనుక పనికి మాలినోడు అయిపోయాడు. పనికి మాలినోడికి భార్య విలువేయదు, భర్త విలువేయరు, పిల్లలు విలువేయరు. ఇప్పుడు అంటారు నేను బతుకు కూడా ఒక బతుకంటే ఎవరు పోగొట్టుకుంది నీ విలువ? సొలొమోను విలువ ఎవరో పోగొట్టారమ్మా? సొలొమోనే పోగొట్టుకున్నాడు. దేనికంటే ప్రతి దినము నీది నీకు గుర్తుండాలి, నేను రాజును కదా. ఎవరమ్మా ఆయన? రాజు. నీకు రాజు అయినప్పుడు నీకు ఒకవేళ ఆటలు ఆడాలనిపిస్తే రాజులతోనే పోయి ఆటలు ఆడాలి నువ్వంతే. రాజువై నువ్వు బానిసతో ఆటలాడితే ఈరోజు రాజుగారు 4 రోజుల తర్వాత ఏమంటారు? ఒరే సొలొమోను ఇట్లా రా అంటారు. అవునా కాదా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా విలువను పోగొట్టుకొని నేను ఎవరితో తాగుబోతులతో తిరుగుబోతులతో పొదుగుకులు తిరుగుతున్నాను అనుకో, నిన్నటిదాకా మొన్నటిదాకా అన్న అన్న అని వాడు ఏమంటాడు? ఒరే ఇట్లా రా అంటారు. ఎందుకన్నాడు ఒరే అని? నేను వాడితో సమానం అయిపోయాను. వాడి విలువ ఎంత, నా విలువ ఎంత నువ్వు గుర్తుపెట్టుకోను ఎప్పుడన్నా. నీ రేంజ్ ఎక్కడ? నీ రేంజ్ ఇక్కడ, వాడి రేంజ్ ఇక్కడ. ఇక్కడ ఉన్నోడు అక్కడికి రావాలి కానీ అక్కడ ఉన్నోడు ఇక్కడికి రావచ్చా? అందుకే నేను చాలా మాటలు చెప్తుంటాను, చాలా సార్లు చెప్తాను, నీ విలువను పోగొట్టుకునేది నువ్వే. కారణం ఏంటంటే నీ విలువను పోగొట్టుకోవటానికి నీ పద్ధతులు నీ గుర్తులేవు. ఈ పద్ధతులు ఒకటి ఉన్నాయి. నీకు ఒక పద్ధతి ఉంది. ఏమిటి తెలుసా? నేను చాలా మాటలు మనం అనుకుంటాం చూడండి. అప్పుడప్పుడు పాట పాడుతుంటారు చూడండి, అది తప్పిపోయిన కుమారుడు గురించి. పనికి మాలిన వారితో కదమ్మా, ఎంత బాగుంటుంది. ఎలాంటి వాడివి, ఎక్కడ ఉండవలసిన వాడివి, సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి, తండ్రి ఆస్తిలో సగభాగమును తీసుకొని నీ విలువను నువ్వు కాపాడుకుంటూ 10 మందికి చేత్తో అన్నం పెట్టేవాడివి ఈ రోజు పనికి మాలిన వాళ్ళతో సావాసమయ్యి పందులు తినే పొట్టు కోసం ఏడుస్తున్నావారా అంటున్నా. నీ వాల్యూ నీకు అర్థం కావటం. సొలొమోను విలువ సొలొమోనుకు అర్థం కాకుండా ఉండటానికి కారణం ఏంటంటే కట్టడలు మరిచిపోయాడు. ఏం మర్చిపోయాడమ్మా? కట్టడలు. ఈ రోజు నీ విలువ నీకు తగ్గటానికి గల కారణం ఏంటంటే నీ కట్టడలు కొన్ని ఉన్నాయి. తెలుసా? నాకు ఒక కట్టడి ఉంది. ఏంటిది నా కట్టడి తెలుసా? నా రూల్ ఏమిటి తెలుసా? నేను ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి, నాకు ఏదైనా పనులుంటే చూసుకోవాలి, మరలా బైబుల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సాయంకాలం కాగానే నేను ప్రార్థన సువార్తకి వెళ్ళాలంటే ఆటో రెడీ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. అదేదో తెచ్చుకొని ఆడబెట్టుకొని ఈ బైబుల్ తీసుకెళ్ళి ఆ మూలం నొక్కి వాళ్ళతో వీళ్ళతో పొద్దుగూకులు పనికి మాలిన వ్యవహారాలు పెట్టుకొని వచ్చి ఇంట్లో తిని తొంగుంటే 4 రోజుల తర్వాత ఏమంటారంటే ఏంద్రి ప్రకాష్ గారు కూడా ఇలా తయారైపోయిందా? అంతే మరి. విలువ లేని వాళ్ళతో ఉంటే నా విలువ కూడా పోతే తెలుసా మీకు? మీకు తెలుసో తెలియదు. బొగ్గులలో బంగారం కలిపితే మనం ఏమంటామంటే బంగారం ఏడున్నా బంగారం అంతే కదమ్మా. కానీ బొగ్గులలో కలిపి చూడండి, బంగారానికి కూడా ఏమవుద్ది? మసి తగులుకొని అది కూడా నల్లగా అయిపోయి. ఇప్పుడు ఎటలో బంగారం ఏది బొగ్గేది గుర్తుపట్టగలవా? నువ్వు లోపల బంగారమే, నీ విలువ ఆడిపోదు. కానీ పైన తగులుకున్న మసి నేను బంగారంగా గుర్తుపెట్టాలంటే మళ్ళీ ఏం కావాలి? ఆ పైనున్న మసి పోయేదా గడుక్కోవాలి. మసిపోయేదా కడగాలంటే అటువంటి మీరు అప్పుడప్పుడు గడుగుతారు కదా, మీ దగ్గర ఉంటాయి కదా బంగారం కమ్మలు, కాళ్ళ గొలుసులు ఉంటాయి కదా, కుంకుడుగా నీళ్ళల్లో వేసి బ్రష్ తీసుకొని తోముతుంటారు తెల్లగా రావాలని. ఇది అంతా మట్టి ఎంత పట్టింది?
మట్టి ఎట్ట పెట్టింది? మట్టిలో పెట్టడం వల్ల మట్టి అంత పెట్టింది. ఈ రోజు నిజంగా చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు చెప్తున్నాను. సులోమానంతటి జ్ఞానవంతుడే తన విలువను పోగొట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ ఈ మనుషులు ఎంత ఈ రోజు? సులోమానంటి విలువ కలిగిన వాడే తన విలువ పోగొట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ నీ పద్ధతి ఎంత? నువ్వు చేసే చేష్టాలు ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. నీ చుట్టుపక్కల 1000 కళ్ళు చూస్తున్నా నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటున్నావో నేను మాట్లాడే మాటలు ఎవరు వినట్లేదు అనుకుంటున్నావో, నీ చుట్టుపక్కల లక్షల వేల కళ్ళు చూస్తూ అంటున్నాడు. నువ్వు కూడా ఎందుకు ఎట్టు తయారైపోవటానికి కారణం ఏంటంటే పద్ధతులు మరిచిన జీవితాలు ఈరోజు వచ్చాయి. అవునాగా చెప్పండి, చెప్పండి. నాకు మొబైల్ ఫోన్ తెలుసు కదా, నాకు ఫోన్ తెలుసు కదా, ఫోన్ ఉంది కదా. నా ఫోన్కు ఎవరైనా త్రాగుబోతుడు ఫోన్ చేసి రారాలా రాకపోయి తిరిగి వద్దామని ఎప్పుడైనా చేసి చూడండి. ఆ ఫోన్ చేసినా కూడా మాట్లాడాలంటే కొద్దిగా ధైర్యం. ఎందుకంటే నేను గొప్పని కాదు, నా విలువను కాపాడుకున్నా కాబట్టి నేను అలా ఉన్నాను. అందుకే నేను కూడా పనికిమాలిన వాడిని అయిపోతున్నాను. అలాగనే చూశాను. ఏదైనా సినిమాలకు రాండి, షికార్లకు రమ్మని పిలుస్తారు. ఎప్పుడైనా పిలిచారా మిమ్మల్ని? ఏ? రామప్ప భూమిదానికి కాదు, రోజు ఎప్పుడు చర్చి ఒక రోజు సినిమా పోతారు పిలిచారా? ఎందుకు పిలవలా? నీ విలువ నీకు గుర్తుంది. నువ్వు ఇలా ఉండేవాడివి, నువ్వు ఇలా జీవించేదానివి. ఏమా ఈ మధ్య కాలంలో దేవుని సన్నిధి కలుగుతుంది, సినిమాలు షికార్లు మానుకుంది, పద్ధతులు మాత్రమే గుర్తున్నది. ఏమిటో మనకు పని కాదు. ఏమిటో మనకు పని కాదు. సులోమాను అనుకున్నాడు. చాలా మంది అంటారు సులోమాను హృదయమును తన భార్యలు తిప్పివేశారు అనుకుంటారు. తిప్పివేయటం కంటే ముందు సులోమాను జీవితం ఏమైంది? తన పద్ధతులు, తన విలువ, తన గుర్తు లేకుండా. ప్రతిరోజు నేను లేచిన వెంటనే ఈ బైబిల్ చూసుకుంటాను. ఈ బైబిల్ చూసుకుంటాను, లేకపోతే నా మొబైల్లో వాక్యం పెట్టుకొని వింటాను. ప్రతిరోజు లేచిన వెంటనే వాక్యం పెట్టుకొని వింటాను. నా విలువ నాకు నేను ఇది అని అర్థమవుతుందా? నీవి ఏది అని నీకు గుర్తుండాలంటే నీ ముందు నీకు గుర్తుండాలి జీవితం ఏదో. సులోమాను ఉదయాన్నే లేవగానే ఏమైపోయాడు? ఏం చేసేవాడు? విందులు, విలాసాలు, తిరుగుబోతుతనము, త్రాగుడుతనము ఇవన్నీ అలవాటు చేసుకొని ఈ గ్రంథం ఉంది చూడు, అతడు రాజు అయినప్పుడు ఇచ్చాడుగా గ్రంథాన్ని, గ్రంథం ఏడుందో కూడా మర్చిపోయాడు. గ్రంథమే మర్చిపోయినాడు గ్రంథాన్ని చదువుతాడా? ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి. అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు వస్తుంటారు కదా. మనమే వాడికేమంటే వాడు కూడా ఫ్రీకి తిరగాలని ఉంటుంది ఆడతీళ్ళతో. వాడికి కూడా పెళ్ళిళ్ళకి పేరెంటాలకు ఫ్రీగా ఒక్కడ పోయి రావాలని ఉంటుంది. కానీ వాడికి ఒక ఇలువ ఉంది చూడు, వాడికి పెట్టిన రూల్స్ ప్రకారము వాడి చుట్టూ 2-3 గన్మ్యాన్లు ఉండాలి, వాడి చుట్టూ కొంతమంది ప్రొటెక్షన్ ఉండాలి. ఇలా పోవాలి. ఈ ఆడికి కూడా మీరెందుకంటే నీ వాల్యూ అది. నేను ఇలా ఉండడం ఒంటరిగా ఉంటానంటే నీకు విలువ ఉండదు తెలుసా? అదే నీ గనుమాని లేకుండా వెనక 10 మంది, ముందు 10 మంది లేకుండా, వెనక 2 కార్లు, 2 కార్లు రాకుండా ఒక్కడ పోతే నీకు కూడా నిలువెత్తరా? నీ విలువ నువ్వు నువ్వు చేసే పనిలో కాదు, కానీ నువ్వు నడిచే నడవడికలో నీకు వచ్చేస్తుంది. ఈరోజు చాలా సార్లు చెప్తుంటాను, ఈ లోకంలో నేను కూడా ఇదే ఊరిలో పుట్టాను, మీ అందరి కళ్ళ ముందు పెరిగినాను. నేను చదువుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా నా విలువ నేను కాపాడుకోవటానికి ప్రతి దినము నాకు గుర్తొచ్చేది మా అమ్మ, మా నాన్న కోసం పడిన కష్టం గుర్తొచ్చింది. ఏ రోజు కడుపు నిండా భోజనం లేదు, కంటి నిండా నిద్రపోలేదు, నా చదువు కోసమే ప్రయాసపడ్డారు. ఈ రోజు కూడా నేను ఏ పని చేసినా, దేవుని పని చేసినా వాళ్ళను కష్టపెట్టకూడదన్న ఒక ఆ యొక్క ధ్యేయంతోనే నా పరలోకపు తండ్రికి లోబడి తీరుస్తాను. నేను ఎక్కడ ఏ ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా చిల్లరితనంగా జీవించినట్టుగా నాకు అసలు నచ్చదు. ఎందుకంటే మీకు కూడా చెప్తున్నాను, మీ విలువను మీరు పోగొట్టుకుంటే ఎవరు బాగుపడరు. మీకు ఒక పద్ధతి ఉంటుంది, అప్పుడు చెప్తాను. క్రైస్తవుడు ప్రతిరోజు ఉదయం లేచినట్టు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది చేస్తే నీకు గుర్తుంటుంది నీ విలువ. నేను క్రైస్తవుడిని కదా, యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా. అప్పుడు ఏమంటారు? ఈ దినమంతా ప్రభు, ఈ రోజంతా ఏ చిన్న పొరపాట్లు చేయకుండా నన్ను కాపాడాలి. బాగుంటుంది. నోటి ఏడ దాకా వస్తుంది మాట, ఇక్కడ దాకా. ఈ నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఎంత ప్రయాసపడతాం మనకు తెలుసు, ఎంత తపన చెందుతాం మనకు తెలుసు. అందుకని చూడండి, బాగా గమనించి ఆలోచించండి. నేను మీకు అందరికి అర్థం కావడం చెప్తున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, ఇర్మియా గ్రంథము, లేకపోతే సామెతల గ్రంథము, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా. 13వ అధ్యాయం 13వ వచనం.
ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞ అంటే ఏందమ్మా? నీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి చూడు, వాటిని తిరస్కరిస్తే ఖచ్చితంగా శిక్ష వస్తుంది అంతే. చాలాసార్లు అనుకుంటాడు భర్త కానీ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, పిల్లలు అనుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే అడిగేవాడు ఒక్కడగొల్లాడు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు. ఆజ్ఞను ఏమయ్యా తిరస్కరించావు, దెబ్బలు పడవా? శిక్ష రాదా? పడుకుంటే నిద్ర పట్టలేదు, ఏమైందంటే ఏమో నిద్ర పట్టడం లేదు, ఎందుకు పట్టింది? ఆజ్ఞను తిరస్కరించుంటావు, ఎక్కడో పప్పులో కాలేసి వచ్చుంటావు, నీకేం తెలుసు? ఆ యొక్క డిస్టర్బెన్స్ పోవటానికి పోయి మందుకు అలవాటు పడిపోయి, ఆ డిస్టర్బెన్స్ పోవటానికి రాజకీయం చేసుకుంటున్నావు, ఆ డిస్టర్బెన్స్ పోవటానికి సిగరెట్ తాగేస్తున్నావు. ఈ తలకాయ నొప్పులన్నీ నీకు నువ్వు అక్కడే తగలబడితే పోలా. ఇప్పుడు నీవు కరెక్ట్ గా ఉండటం పోవటం వల్ల నీ భార్య కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. నీ భార్య కరెక్ట్ గా ఉండకపోవటం వల్ల ఇంట్లో ఉన్నారుగా పిల్లలు, ఏళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా అలవాట్లకు మారవాలిపోయారు. ఇప్పుడు పిల్లోడికి చెప్పాలంటే ముందు ఈడుకు చెప్పొద్దు, రేయ్ మందు తాగు, సిగరెట్ తాగొద్దంటే మా నాన్న మందు మానుకోమంటాడు. వాడికి దేవుడు అట్లా అట్లా పెడతాడు. ఎవరు చెప్పాడు? నీ జీవితం నీ చేతులతో నువ్వు తగలబెట్టుకుంటే పోలా, నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తం తగలబడిపోతుంది. ఏమి నీకు తప్పుదారులు తొక్కాలని లేదు. అందుకనే ప్రతి పురుషునికి కూడా తన సొంత భార్య ఉండాలని బైబిల్ గ్రంథంలో చక్కగా రాసి పెట్టాడు. నీకు సంతోషం వచ్చిన, ఆనందం వచ్చిన, నీకు నచ్చినట్టుగా ఉండటానికి ఇంట్లో భార్య ఉన్నది, భర్త ఉన్నది, మీ ఇద్దరు అన్యోన్య సహవాసం కలిగి సంతోషంగా ఉండండి. మీరిద్దరు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే నీ పిల్లల కరెక్ట్ దారిలో ఉంటారు. అప్పుడు నువ్వు పెత్తమ తీసుకొని గద్దించిన వాడు ఎదుర్కొన్నాడు అంటావా? నన్ను చూస్తే పిల్లలు ఉచ్చబోసుకుంటారు, అంత సీన్ లేదు, నిన్ను ఎదుర్కోవడం చేతగాక చిన్నోడై 4 రోజులాగా నిన్నే తగులుతాడు వచ్చి. నువ్వు గొప్ప అనుకుంటున్నావా? నువ్వు కంట్రోల్గా లేనంత వరకు నీకు ఎవరు విలువయ్యాడు, నీకు తెలుసు తెలియదు. నువ్వు కంట్రోల్గా లేనంత వరకు, నువ్వు కంట్రోల్గా ఉంటే నీకు విలువ ఉంటుంది. నువ్వు కంట్రోల్ లేవు ఇప్పుడు, ఎందుకంటే నీ విలువ నువ్వేం చేశావు? తెలుసా తెలియదు. పెద్దవారితోనే సహవాసం చేయాలి. వాళ్ళకిద్దరికి ఏముంటదమ్మా? విలువ ఉంటది. అదే పెద్దవాడు చిన్నవాడితో సహవాసం చేస్తే పెద్దవాని విలువ చిన్నవాడు ఏం చేస్తాడు? తెలుసా తెలియదు? ఏమంటాడు గౌరవ్? ఏమంటాడు చెప్పు? నీతో సహవాసం నీ వయసు చేస్తే అన్న అంటావు, తమ్ముడు అంటావు, పోరా కారం. అదే నీతో సహవాసం నేను చేస్తే 4 రోజులు ఆయనతో వరే అనవు నన్ను అండమ్మా. అంటున్నా లేదా? రే పోరా నువ్వేంద్ర అంటుంటా అంటే ఎందుకు అన్నాడంటే నీతో సహవాసం చేసి వాడి విలువ నీ దగ్గర పోగొట్టుకున్నాడు అంతే. అదే నీ విలువలతో నువ్వు సహవాసం చేస్తే నీవు పోతా. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా పోమ్ము బుజూసిరి పోమ్మ అంటారంటే మీరు వాళ్ళతో అంటే వాళ్ళతో ఎకసకాలు ఆడుతున్నారు కాబట్టి నీ విలువ వాళ్ళ దగ్గర పోగొట్టుకున్నారు. నిన్ను చూస్తే నీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు, ఇగో మా అత్త మొత్తుంది, మా వదిన భయపడి పక్కగా దక్కునేటట్టు నువ్వు కూడా గొప్పదానివి కాదనట్లేదు. నీ కూడా కొన్ని మాటలతో ఏదేదో ఎటకారపు మాటలు అనాలనిపిస్తుంది. వద్దు, నీ విలువ ఉండాలంటే వాళ్ళతో పద్ధతి కలిగి మాట్లాడి కరెక్ట్ కాదయ్యా, ఇలా వద్దాయి అని చెప్పేసి నీ పనులు చూసుకో. ఏంది ఇలా ఎటకారంగా వాళ్ళతో మాట్లాడి 4 రోజులు ఆగిన తర్వాత తీసుకొస్తాను. ఇలా అమ్మాయిని చూసి వచ్చింది కానీ ఒకసారి చదువుతాను, ఏంటి నీతో ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావు, జాగ్రత్త. ఇప్పుడు చెప్పమని నా దగ్గరకు వచ్చి నేను అమ్మాయిని చూసాను, బుద్ధిలేనాడా నాకు చదువుతాను ఏంటంటే నీ కంట్రోల్ ఉంటే నీ వాళ్ళతో చూసుకో. నా కాడికి వచ్చేది ఏంటి? నేను ఎవరిని? ఆ పద్ధతి నువ్వు పెడితే వాడికి కంట్రోల్. ఆ పద్ధతి నువ్వు పెట్టకపోయాక ఈరోజు ఏమవుతున్నాడు? ప్రతి పనికి మాలిన వారం నీకు వచ్చి చెప్తున్నానంటే నీ విలువ నువ్వు పోగొట్టుకున్నావు, జాగ్రత్త. ఎటకారపు మాటలు నీతో మాట్లాడుతావు, నీ విలువ నువ్వేం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. నీ విలువ పోగొట్టుకోకుండా ఉండాలంటే ఒక వాల్యూ ఉన్నది, నువ్వు అక్కడే ఉండాలి. షోకేసులో ఫ్లవర్ వాజ్ పెడితే దానికి విలువ. ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చి నేను కొనుక్కొచ్చాను అందరు కొనుక్కోరని తీసుకొచ్చి పక్కన ఆ పొయ్యి సట్టాల మీద పెడితే విలువ ఉంటుందమ్మా? పొయ్యి సట్టాల మీద పెడితే ఏం చేస్తారు? పిల్లలు వచ్చి పీకిస్తారు, అటు తీసుకుంటారు. నువ్వు షోకేసులో ఉండవలసిన బంగారపు బొమ్మవు. పొయ్యి సట్టాల మీద ఉన్నావంటే అందరూ నిన్ను పీకేస్తారు, జాగ్రత్త. షోకేసులో ఉన్నప్పుడు అర్హత కలిగిన వాడు వచ్చేదాన్ని చేస్తాడు, మళ్ళా పెడతాడు. ఎవరైనా వాడు చేస్తారు, ఈ యజమానుడే తాగుతాడు తెలుసా షోకేసులో. ఎవరైనా తాగితే ఒప్పుకుంటారమ్మా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏయ్ నీకేం పని? నీ లిమిట్ దాటి నువ్వు రావద్దు. నువ్వు ఎక్కడ దాకా వస్తే పంచదాకా, లేకపోతే ఈ యొక్క సోఫా దాకా.
ఇంతకు మించి వచ్చావా నీకు విలువ ఉండదా. ఎవరు లోపలికి రాగలడు? అర్హత కలిగినడు లోపల. నువ్వు దేవుడు చెప్పినట్టుగా నీ విలువను కాపాడుకుంటే షోకేసులో ఉన్నటువంటి బంగారపు బొమ్మవు నువ్వు. ఇప్పుడు నువ్వు ఎవడు నిన్ను తాగలేడు అనుకుంటున్నావేమో. వాళ్ళు ఏదో నవ్వుకొని ఎటకారపు మాటలు మాట్లాడుతున్నారు, నీకు నవ్వుకొని మాట్లాడాలని ఉంటదేమో. అలా నవ్వుకొని మాట్లాడని సంతోషంగా నీ భార్యతో మాట్లాడుకుని భర్తతో మాట్లాడుకుంటారు. దారిని పోతున్న ప్రతి దానితో మాట్లాడినో ప్రతి వాడితో మాట్లాడిన కరి చెప్పినట్టు సొలొమోను గ్రంథం, సామెతల గ్రంథం 5 6 7 8 చాలా బాగా రాశాడు. ఎందుకంటే జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో సొలొమోనుకే తెలుసు, ఊరికి తెలియదు. ఎంత గొప్పోడు అంత దరిద్ర స్థితికి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను దారిలో నడుచుకుంటూ పోతుంటే పనికి మాలిన ఒకటి నాకు ఎదురుగా వచ్చి నేను నీ కొరకే ఎదురు చూస్తున్నాను. అసలు రాజుతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఈడంత జగదారిపోయి ఉంటాడు. అర్థమవుతుందా? రాజుతో ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే ఈడెంత దిగజారితే ఆ మాటలు మాట్లాడగలుగుతున్నాడు ఎంతోటి. ఈయన ఇలువ ఏం చేశారు? పోగొట్టుకున్నాడు. అప్పుడప్పుడు చాలా మంది నేను మాట్లాడాలంటే భయం కాదు, అది గౌరవం అని చెప్పండి. నువ్వు విలువగా ఉంటే నిన్ను చూసి గౌరవం ఇస్తారు జనాలు. నువ్వు కూడా 10 మందిలోకి చిల్లర కల్లరకుంటే నిన్ను చూసి ఊరు గౌరవే అనిపించాలనిపిస్తుంది, నీకు కూడా అనిపిస్తుంది. కానీ నీకు ఒక విలువ ఉంది. ఆ విలువను పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు ఎవరివని గుర్తుపెట్టుకోవాలి. మా క్రైస్తవుడు రాజు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతి చీమల ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైనా నువ్వు రాజువు. నువ్వు ఎక్కడ ఉన్నా రాజువే. నువ్వు తిన్నా రాజువే. నువ్వు ఎక్కడ తిరిగినా రాజువే. నువ్వు ఎక్కడ ఉన్నా రాజువే. ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా నీ విలువను పోగొట్టుకో. పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేయవు. పనికి మాలిన చోట్ల కూర్చోవు. పనికి మాలిన పద్ధతులతో ఉండవు. నువ్వు ఎప్పుడు కూడా విలువ కలిగిన వాళ్ళతోనే ఉంటావు. ఎవరు లేని విలువ కలిగిన వాళ్ళైతే విలువ కలిగిన వాళ్ళని ఎత్తుక్కొని కూర్చో వాళ్ళతో. అప్పుడు నీకు వాల్యూ పెరుగుతుంది. అప్పుడప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్తారు కదా, షాపింగ్కి వెళ్తారా? ఇప్పుడు వెళ్ళారక్క ఎన్నిసార్లు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు అక్కడ 2-3 రకాల శారీస్ ఉంటాయి. ఒక పక్కన ఇంతలా కుప్ప చేసి ఆడ మూటనుకుంటాడు. మరో పక్కన కవర్లలో పెట్టుంటాడు. మరో పక్కన బాక్సులో పెట్టి అద్దాల్లో పెట్టుంటారు. 3 చీరలే కదా. మరి కుప్ప నూటిన వాటికి, కవర్లో పెట్టిన వాటికి, బాక్సులో పెట్టి అద్దాల్లో పెట్టిన వాటికి తేడా ఏంటంటే బాక్సులో అడగండి రేట్ ఎక్కువ అమ్మా, కొనే పైన తీపి లేకపోతే తీగాకు. రేట్ ఎక్కువైనా పర్లేదు, అప్పుడు తెస్తాడు దాన్ని. నాకు సిపి కావాలంటే ఈ గారు ఏరుకో. ఏరుకుండే వాటల్లో ఉన్నదంటే నువ్వు పనికి మాలిన వాడివి. ఎందుకు పనికి మాలినవైనా అంటే ఆ పనికి మాలిన వాటిని ప్రతి వాడు పట్టుకుంటాడు. అది అంతే కదక్క. అద్దాల్లో వాటిని ఎవరైనా తాగుతారా? తాకాలంటే ఏంది? కొనే పరిస్థితి అయితేనే తీసి నీ దగ్గర పెడతాను, లేకపోతే లేదా. అంటే అంతా ఏమైపోయింది తెలుసా? మొత్తం ఇంతకు ముందులాగా షాపింగ్ కాదు, షాపింగ్ మాల్స్ వచ్చేసాయి. అవసరమైతేనే తీస్తాను, అంతా ఫిక్స్ రేట్ అంటారు. నువ్వు ఇంకా ఇది వరకు ఇట్లాగా కుప్పే పీయటానికి ఏం లేదు. ఫిక్స్ రేట్, నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే వెళ్ళిపో అంతే. ఏం మాట్లాడినట్టు మూడో మాట కూడా కాదమ్మా మాకు కావాలంటే అల్లయ్యగో నీ రేంజ్ ఆడుంది పో. ఆడ ఒక పక్కన ఉంటది, ఎంత పెద్ద కుప్పేసి ఉంటారు, ఆడెందుకు అంటారు. ఇప్పుడు వాటల్లో ఎత్తుకుంటున్నావంటే ప్రతి వాడు చోటల్లో ఎత్తుకుంటున్నారంట. ఏంటి? నిన్ను గోడక ప్రతి వాడు చులకనగా ప్రతి వ్యక్తి నిన్ను మాట్లాడుతున్నాడంటే నువ్వైనా పనికి మాలిన చులకనగా నువ్వు పోకూడదు. నిన్ను గురించి చులకనగా మాట్లాడుకునేటట్టుగా నీ క్యారెక్టర్ దిగజారకూడదు. ఎందుకంటే అన్ని కోరికలు నీకు ఉన్నట్టుగానే అందరికీ ఉంటాయి. సొలొమోనుకు ఉన్నట్టుగానే మిగతా వాళ్ళకు ఉంటాయి. కానీ సొలొమోను కంట్రోల్ చేసుకోలేదు, మీరు దావీదు కంట్రోల్ చేసుకో. అందుకని దావీదు అంతటి యథార్థపరుడు ఇక పుట్టడు, మరలా పుట్టబోడు అని రాయబడింది. ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ చేస్తే ఆ చిన్న విషయంలో చెప్పిన మాటకు లోబడి ఎలా లోబడ్డాడంటే చూడండి. సామెతల గ్రంథం 3:11-12 చదవగలమ్మా. సామెతల గ్రంథం 3. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. నీవు తప్పు దారిలో పోతుంటే నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ భార్య అయినా, నీ భర్త అయినా
గద్దిస్తున్నదంటే నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం. లేకపోతే పట్టించుకోరు కదా, పట్టించుకుంటారా? అదే పని నాకెందుకు అనుకుంటారా? లేదంటే నీకు ప్రేమ లేదా? ప్రేమించడమంటే గద్దిస్తావు, కంట్రోల్ ఉండమంటావు, కండిషన్లు పెట్టేస్తావు. కండిషన్లు పెడితే నువ్వేమైపోయిన వాళ్ళకు ఏమైపోయారు చెప్పండి? కండిషన్లు పెట్టిన వాళ్ళు ఏమయ్యారు? తలకాయ నొప్పి అయిపోయారు. మీ పిల్లలు చెప్పండి, రోజు ఎందుకురా రోజు ఆడాడు తిరుగుతావు, ఏదన్నా పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు తప్ప మొత్తం తలకాయ నొప్పి అయింది. అమ్మ తలకాయ నొప్పి. నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ఆడు ఈడు తక్కువగా చూస్తుంటే ఓర్చుకోలేకపోతుంది. నా బ్రతుకు ఎలాగా మారిపోయింది, నా కుమారుడైన ఒక రేంజ్ లో ఉండాలని నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొచ్చింది, నా కుమార్తె ఒక రేంజ్ లో నిన్ను అలా తీసుకొచ్చింది. అందుకే నిన్ను గురించి ఎవరైనా తక్కువ మాట్లాడితే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఎందుకు నీకు పనికి మాలిన వాళ్ళు కాదు వరకు కూర్చుంటావు. వాళ్ళందరూ అంటుంటే తలెత్తుకోలేకపోతాను. ఎందుకు? నీ విలువ వాళ్ళకి తెలుసు. నీ ఒక విలువ కలిగినోడివి, నువ్వు ఒక విలువ కలిగిన బిడ్డవు, నీకు రేంజ్ వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు భార్య భర్త గురించి అక్కడిక్కడ మాట్లాడుతుంటే భార్య అర్థం పెడతాను. నీకు ఏదన్నా కావాలంటే ఇంట్లోకి తెచ్చుకొని ఏడు తాగి ఏడు తిరిగి బయటికి పోవద్దంటే నీ గురించి లేనికొని మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోతావు. నీ విలువ నువ్వు బయటికి వెళ్ళిపోవు. నీకు ఒక విలువ అన్నది తెలుసా? ఆ విలువ నీ చేతులతో నువ్వే పాడు చేసుకుంటున్నావు. విలువను పాడు చేసుకోవడానికి కారణం ఏంటంటే నీ కట్టడలను మర్చిపోయావు. అది గుర్తుపెట్టు. ఏం మర్చిపోయారు? కట్టడలు, కండిషన్స్ మర్చిపోయారు, రూల్స్ మర్చిపోయారు. ఈరోజు నా రూల్స్ నేను మర్చిపోతే నన్ను కూడా జనాల లెక్కలు ఏమనుకుంటారు తెలుసా? తిరుగురా తాగురా, అది ఏదో ఒకటి మాట్లాడతారు. రూల్స్ ఎవరిని పట్టించుకోరు, ఎవరితో ఉండదు, తన పని తను చేసుకుంటాడు. ఈ రోజు వరకు కూడా నిజంగా నాకేం కోట్లు లేవు, అంతస్తులు లేవు, ఆస్తులు ఏం లేవు. నేను ఇలా బతకగలుగుతున్నాను. నా గుర్తురట్టుగా నేను విలువ కలిగి జీవిస్తున్నాను. నెలకేమైనా 15 లక్షలు 20 లక్షలు వస్తున్నాయి. నాకేమి ఎక్కడి నుంచి ఏమి రావట్లేదు. బతకగలుగుతున్నానంటే విలువ కలిగిన వాళ్ళం కాబట్టి గుర్తురట్టుగా ఉంటాను. ఎక్కడ ఏది మాట్లాడము, ఏ విషయంలో కూడా అల్లరితనంగా చిల్లరితనంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఉండటానికి లేదు. అమ్మాయిన మా నాన్న అసలు మాట్లాడు. ఎందుకంటే మన విలువ బజారులో మనమే పోగొట్టుకుంటే ఎవరికైనా. చాలా మంది చూడండి, ఇప్పుడున్న ఈ మనమని కాదు, మన ప్రాంతమని కాదు, మన దేశంలో మన ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కుమారులు ఒక పొజిషన్ లో ఉండాలని ఆశ కలుగుతుంది. కానీ వాళ్ళ బ్రతుకు జీవితం వాళ్ళ కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే తలెత్తుకోలేక ఏమనాలో అర్థం కాక వాళ్ళకి ఈరోజు అల్సర్లు, బీపీలు, జబ్బులు, రోగాలు, ఇక ఏది అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు? ఏమి నీకు ఎప్పుడు ఏం బాగలేదు అంటే నీ వల్లేరని ఎప్పుడు చెప్పు. నువ్వు బాగుంటే నాకే అనారోగ్యం ఉండదు, నువ్వు సంతోషం ఉంటే నాకే రోగం ఉండదు. నువ్వు ఇలా చల్లా చెదర పనికి మాలినోడు అయిపోయావు. అదే నాకు పెద్ద జబ్బు. రోజు హాస్పిటల్ తీసుకోవాలంటే రోజు హాస్పిటల్ తీసుకోవాలి. ఈ రూల్స్ నువ్వు కరెక్ట్ గా చేస్తే హాస్పిటల్ ఉండదు. నువ్వు కరెక్ట్ గా బతికితే అసలు ఇంట్లో హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఏమన్నా తెలుసా? జ్వరం కాదు, తలనొప్పి కాదు, మరి ఏంది? అంతుబట్టని మనోవ్యాధి వచ్చేస్తుంది. బయటికి కానరాదు, లోపల రాదు. ఈరోజు ఎందుకు ఇలాంటి కండిషన్ చెప్తున్నాడంటే సొలొమోను విలువ కలిగిన సొలొమోనే ఏం పోగొట్టుకున్నాడమ్మా? విలువను పోగొట్టుకున్నాడు. కారణం విలువ లేని వాళ్ళతో ఉండటం వలన. ఈరోజు నీకు విలువ ఉంటుంది. నీ విలువ నువ్వు పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే నీకు కూడా విలువ ఉందో లేదా అర్థమవుతుంది. నీకు విలువ ఉందా లేదా? నీకు ఒక వాల్యూ ఉంది, నీ రేంజ్ ఒకటి. నేను ఎక్కడ ఉంచాల్సిందని చెప్పానమ్మా? ఎక్కడ పెట్టుకునేదని చెప్పాను? ఇంట్లో షోకేసులో అలంకరించుకోవాలి. నీ వల్ల ఆ ఇంటికి ఏమొస్తుంది? నీ వల్ల ఆ ఇంటికి అందం రావాలి. ఆ ఇంట్లో నువ్వు పనికి రాని ఒక వేస్ట్ ఫ్లవర్ వాజ్ పనికొచ్చి కట్టడం వల్ల ఆ షోకేస్ అంతా చాలా అందంగా ఈరోజు. కాబట్టి నీకు నాకు అందరికీ దేవుడు తెలియజేసిన చిన్న మాట, నీ విలువ నువ్వు శాశ్వత కాలం కాదు. ఎందుకు కాపాడుకోవాలంటే నీకు ఒక వాల్యూ. ఈ టైంలో ఈ టైం ఇప్పుడు ఈ టైం ఉంది,
మీ టైంలో మీరు ఇప్పుడు ఈ వయసులో మీరే పని చేయాలి, మీరు ఆ పనులు కరెక్ట్ చేయాలి. నా వీళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఏ పని చేయాలి. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎవరికే డిస్టర్బెన్స్ ఉండదు. తండ్రి పని తండ్రి, తల్లి పని తల్లి, పిల్లల పని పిల్లలు చేస్తే ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అసలు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? అదే ఒక స్వర్గం. పనికి పోయిన తండ్రి సాయంత్రం, పనికి పోయిన తల్లి సాయంత్రానికి, స్కూల్కి పోయిన పిల్లలు సాయంత్రానికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో జరిగింది తండ్రితో చెప్పుకుంటూ, ఆడపిల్లల తల్లితో చెప్పుకుంటూ, వీళ్ళతో వీళ్ళు నవ్వుకుంటున్నప్పుడు అదే ఒక స్వర్గం. ఎక్కడ ఉంది వాళ్ళకి స్వర్గం? ఆనందంతో సాయంకాలం అన్నం వండుకొని అందరూ కూర్చొని ఇంటిళ్ళ పాది భార్య భర్త పిల్లలు అందరూ కలిసి మెలిసి అన్నం తింటుంటే ఇప్పుడు వాళ్ళ కడుపు నిండినంత సంతోషం అయిపోద్ది. అని 1 గంటకు ఒకడు వస్తుండే, 10 గంటలకు ఒకడు వస్తుండే, 6 గంటలకు ఒకడు తింటుండే, 4 గంటలకు ఒకడు తింటుండే, ఒకడు వచ్చి దెయ్యాలు ఏడ తినే వేళ వచ్చి తినేస్తుంటాడు అర్ధరాత్రి. మనం బిజినెస్ చేస్తుంటాడు, కొంపదీసి ఏమన్నా హై లెవెల్ ఉద్యోగం ఏమన్నా చేస్తాం. కండిషన్స్ లో పెట్టకపోవటానికి కారణం ఏంటంటే ముందు నీకు లేదు కండిషన్. అది గుర్తుపెట్టుకుని, నీ కండిషన్ నీ చేతులతో నువ్వు పోగొట్టుకున్నావు కనుక నువ్వు ఇలువ లేని వాడిగా, ఇలువ లేని దానిగా, ఇలువ లేని పిల్లలుగా తయారవుతావు. ఆ విలువ లేని మనిషి ఎక్కడికి పోయిన వాడికి ఏమి దొరకదు. అది రోజు నీకు విలువ ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా చిటికేస్తే నిన్ను నమ్మి నీకు ₹1,00,00,000 నీ చేతులు పెట్టారు. ఎందుకంటే మాట మీద నిలబడేవాడు అవసరమైతే ఏదైనా. అని విలువ పోగొట్టుకుంటు ఎవరైనా దగ్గరికి రానిస్తారు అసలు. వాడు వస్తుందో కలిపి, వాడు వస్తుంది ఏదైనా అడుగుతున్నాం అవసరం విలువ చెప్తుంది. ఎందుకు చెప్తున్నావు? వాల్యూ పోగొట్టు, క్యారెక్టర్ పోగొట్టు, జీవితాన్ని సర్వనాశనం. రోజుకి నిజంగా చెప్తాను, మన వాల్యూని బట్టే మనం ఇప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు? బంగారం కొనుక్కుంటారు, అవసరమైతే తాకట్టు పెడితే దానికి ఏమిస్తారమ్మా కదా? అదే బంగారం కొనుక్కోకుండా వేరే ఏదైనా కొనుక్కుంటే తాకట్టు పెట్టారు ఏమిస్తారు? ఆ మంది దేశాలు చేస్తే మొత్తం తాకట్టు పెట్టుకుని రూపాయలు. ఈరోజు నువ్వు ఎక్కడికి పోయినా నీకు విలువ ఉండాలంటే క్యారెక్టర్ బాగా. ఈరోజు నేను చెప్పాను కాబట్టి ఎందుకు చెప్తున్నాను? సొలొమోను రాజే పనికి మానవులతో సహవాసం చేసి ఏమైపోయాడు? పనికి మాలినోడైపోయాడు. సొలొమోను ఎంత గొప్పడు తెలుసమ్మా? అంతటి జ్ఞానవంతుడు ఒక్కడూ లేడంట. అలాంటోడు పనికి మాలినోళ్ళతో ఎలా ఉంటుంది చెప్తున్నాను. నేను ఈరోజు నేనంటున్నానంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పను. నేను ఈరోజు ఉద్యోగం చేయకపోయినా చదువుని బట్టి తిరిగే తిరుగుడు, నేను చేసే పనులు, నేను నడిచే నడవడిక నాకు ఆ వెలుగు. కానీ ఉద్యోగం చేసిన నేను అక్కడెక్కడ పిల్లలు నీకు నాకు దేవుడు తెలియజేస్తాను. నీ కండిషన్ అంటే నీ కట్టడలు ప్రతిరోజు నువ్వేం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ప్రతిరోజు గుర్తుండాలి. భార్యకు ప్రేమించాలి, భర్తకు లోబడాలి, పిల్లల మంచి పద్ధతిలో ఉంచాలి, తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి. వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే నా జీవితము సస్యశ్యామలంగా ముందుకు సాగిపోతుంది. నువ్వు గుర్తు పెట్టుకుంటే నీ జీవితంలో దేవుడు నిన్నేం చేస్తాడు? ఇంకా ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అప్పుడు నిన్ను చూసి నవ్వినోళ్ళే సిగ్గుతో నీ కాళ్ళ కాడికి వచ్చి రోజు వస్తాడు. ఓకే, అందరం కూడా తల ఉంచండి, ప్రార్థించండి.